హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఐఎమ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్కి, ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఈరోజు ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుంది. మన టాపిక్ వచ్చేసి, మీరు ఈ వీడియో చూసే వేళకి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీరు ఇప్పుడు ప్రజెంట్ చూసే టైంకి వారు ఏమనుకుంటున్నారు మీ గురించి అనేది రీడింగ్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ద చారియట్ ఎనర్జీ, అంటే తనకి చాలా అగ్రెసివ్ మోడ్లో ఉన్నారండి. సెకండ్ వన్ వచ్చేసి 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ. థర్డ్ వన్ వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. ఫోర్త్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. ఫిఫ్త్ వచ్చేసి డెవిల్ కార్డ్ అండి. అలాగే సిక్స్త్ కార్డ్ వచ్చేసి జడ్జిమెంట్ కార్డ్. సెవెంత్ వచ్చేసి ద మెజిషియన్ ఎనర్జీ వచ్చింది. అలాగే ఎయిత్ వచ్చేసి 3 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. నైన్త్ ఎనర్జీ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. అలాగే 10th వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. తను ఎలా ఉన్నాయంటే తన ఎనర్జీస్ మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయండి. వరల్డ్ కార్డ్ వచ్చింది. మీతోటి కలిసి ట్రిప్స్కి జాలీగా ఎంజాయ్ చేయాలి అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. చాలా ప్రేమ అయితే ఉంది మీ పట్ల. మీరు వారిని చాలా అట్రాక్టివ్ అయితే చేస్తూ ఉన్నారు. వ్యూవర్స్, మీ పట్ల ఫ్రస్ట్రేషన్ కూడా ఉందండి. అంటే ఒక డిప్రెషన్ తోటి కూడిన ఫ్రస్ట్రేషన్ అనేది కూడా తన లోపల ఉంది. చారియట్ ఎనర్జీ వచ్చింది. ఏంటంటే ఇక్కడ తను బ్యాలెన్స్ అనేది చేయలేకపోతూ ఉన్నారు. హ్యాండిల్ అనేది ప్రతిదీ సిచ్యువేషన్ని తనకు ఇక్కడ ఇవి ఇందులో 2 హార్సెస్ అనేటివి ఉన్నాయి. ఇవి 2 సమంగా వెళ్తేనే ఆ వెహికల్ అనేది నడవడం అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే ఈ బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ తను ఏంటంటే విపరీతమైన కోపం అనేది ప్రదర్శిస్తున్నారు. నార్మల్గా కాదండి, బీభత్సమైన కోపంగా అగ్రెసివ్నెస్ అనేది తనకి చాలా ఉంది. అంటే తను అనుకున్న గమ్యాన్ని రీచ్ కావాలి, నేను కాలేకపోతూ ఉన్నాను అని కూడా వీటిపైన మీ పర్సన్ ఇలా వీటిపైన ఒక అది చూడండి, కొరడాతోటి వీటిని కొట్టేస్తున్నాడు. అంటే అంత కోపం అనేది ఉంది. అంటే ప్రతి సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయలేకుంటుంటే వేరే వాళ్ళ పైన చూపెట్టడం అనేది కూడా జరుగుతుంది. మీ వ్యక్తి కూడా అలా చూపిస్తూ ఉన్నారు. అందుకు మెయిన్ రీజన్ ఏంటంటే తను సంతోషం అనేది మిస్ అయ్యారు. తన సంతోషం అనేది ఎక్కడ ఉంది? వ్యూవర్స్ దగ్గర ఉంది. అంటే తనకి కూడా తన చుట్టూతల ఉన్న వాళ్ళని చూస్తే పిల్ల పాపలతో కలిసి హ్యాపీగా ఉండాలి. మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మీ పిల్ల పాపలతోటి ఉండాలని తను కోరుకుంటూ ఉన్నారు. అలాగే అన్మ్యారీడ్ పీపుల్ అయితే మీతోటి కలిసి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అనేది కోరుకుంటూ ఉన్నారు. తన యొక్క సంతోషం అనేది మీ దగ్గర ఉన్నట్లుగా ఇప్పుడు ఆ వ్యక్తి ప్రజెంట్ నవ్వు అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. తను అనుకున్నట్టుగా మిమ్మల్ని చేరుకుంటున్నానా లేదా అనే విధంగా కూడా ఆ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. 8 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ, డబ్బు విషయంలో చాలా కష్టపడుతూ ఉన్నారంటే బీభత్సమైన స్ట్రగుల్, మామూలుగా కాదు, విపరీతమైన స్ట్రగుల్ అనేది ఆ వ్యక్తి అయితే ప్రజెంట్ నవ్వు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. తను అనుకున్న గమ్యాన్ని కూడా తను రీచ్ అవుతానా లేదా అనేది కూడా తనకు ఒక డౌట్గా ఉంది. అంటే ప్రతి ఒక్క థింక్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం ఏంటి నీడ్ మనీ. అంటే రిలేషన్షిప్ బాగోవాలన్నా డబ్బే అవసరమవుతుంది. అలాగే రిలేషన్షిప్ పాడుకోవాలన్నా డబ్బు అనేది మెయిన్గా అక్కడ అవసరం అనేది అవుతుంది. అది ఇప్పుడు తనకి అంతగా లేదు, నేను కష్టపడుతున్నాను అని తనైతే చెప్తూ ఉన్నారు. అలాగే
నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ, మీ పర్సను చాలా వేగంగా మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు. అంటే మిమ్మల్ని ఎంతెంతో మిస్ అవుతూ ఉన్నారు, అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను అనే విధంగా తన యొక్క ఎమోషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని రీచ్ కావాలనుకుంటూ ఉన్నారు, అది కూడా ప్రీ ప్లాన్డ్గా. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ వెనకాల చూడండి ఇవి ఎట్లున్నాయి యారోస్, అంటే తనకి ఏదైనా నెగిటివ్ ఎదురైనా తన యొక్క బాణాలు అనేది తీసి ఎదుటి వ్యక్తుల పైన వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీ వ్యక్తి కూడా అలాగే ఉన్నారు. తను మీ లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వద్దామా అనే విధంగా తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి డెవిల్ కార్డు. ఏంటంటే థర్డ్ పార్టీ తనని రిలీజ్ చేయడం లేదు, నిన్ను వదలను అనేసి అంటుందన్నమాట. ఎక్కడికి వెళ్తావు, నేను చెప్పినట్టే వినాలి, నువ్వు నా చేతిలో బందీగా ఉండాలి అనేసి తను చెప్తుంది. దానివల్ల కూడా ఈ పర్సన్కి చాలా ఫ్రస్ట్రేషన్, అంటే ఫ్రస్ట్రేషను మామూలుగా రావడం లేదు థర్డ్ పార్టీ పైన. అందుకే ఇక్కడ వీటిని చూడండి, హార్సెస్ని కొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనని రిలీజ్ చేయట్లేదు, తనకు నచ్చినట్టుగా ఒక ఫ్రీ బర్డ్ లాగా తనని వదిలిపెట్టడం లేదు. ఎప్పుడు ఒక స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టేసి కండిషన్స్ అనేటివి పెడుతుందనమాట. అది ఈ వ్యక్తికి ఎంతో బర్డెన్ లైఫ్గా అనిపిస్తుంది. నేను ఫేస్ చేయలేను, నీతో ఎక్కువ కాలం కూడా నేను లివింగ్లో ఉండలేను అనే విధంగా తను థర్డ్ పార్టీకి చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదా తన యొక్క ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుందండి. కొందరికేమో ఫ్రెండ్స్, వాళ్ళు ఏ సిచ్యువేషన్స్, మీకు మీ వ్యక్తికి మీరు చూసే వ్యక్తుల గురించి ఏదైతే మధ్యస్థంగా తీసుకుంటున్నారో అది మీకు థర్డ్ పార్టీ కావడం అయితే జరుగుతుంది. అది ఇక్కడ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఎదురవుతుంది. జడ్జిమెంట్, మీ వ్యక్తి అంటే తనకి జడ్జిమెంట్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి రిలీజ్ కావాలి, ఫ్రీ అంటే స్వేచ్ఛగా ఉండాలి, తన లైఫ్ అందంగా ఉండాలి, ఆహ్లాదంగా, తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండొద్దు అనే విధంగా కోరుకుంటూ ఉన్నారు. ద మెజిషియన్ ఎనర్జీ, ఏ మాయలు చేస్తే బాగుంటుంది, ఎవరిని చేస్తే బాగుంటుంది అంటే చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా ఈ పర్సన్కి పెద్దగా ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే తను చాలా మాయ మాటలు, ఫేక్ ఇవన్నీ చెప్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే తను సరైన వ్యక్తిని నేను కాకపోవడం వల్లనే నేను ఇవన్నీ ఫేస్ చేశాను, కానీ నేను ఎలాగైనా మళ్ళీ నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని మళ్ళీ అనుకుంటున్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్, అంటే తన ముందు ఒక నది లాంటిది ఇవన్నీ ఉన్నాయి. అంటే కొందరు వ్యక్తులు కూడా తనకు వద్దు అని చెప్తున్నారు, మీతోటి రీయూనియన్ వద్దు అనేసి, మీతోటి రిలేషన్ బంధం అనేది ఎండ్ చేసుకోమంటున్నారు. వేరే పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఈ పర్సన్ మీకు చేసిన అన్యాయానికి తన మనసు అనేది ఒప్పుకోక తనేంటంటే లోన్లీగా ఉంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. తన థర్డ్ పార్టీతోటి హ్యాపీగా వెళ్ళిపోయారు, మా గురించి ఎందుకు తలుచుకుంటారు, అక్కడ బీ హ్యాపీ ఎంజాయ్ అనే విధంగా అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. బట్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అలా లేదు, మీ లైఫ్లోకి రావాలి అని తన థింకింగ్ అయితే చేస్తూ ఉన్నాడు. 6 ఆఫ్ పెంటికల్, తను ఇంకా ఎలా థింక్ చేస్తున్నాడు అంటే తను అనుకున్న గోల్ని నేను రీచ్ అవుతానా లేదా, నా లైఫ్లోకి మనీ అనేది వస్తుందా, అన్నీ సఫిషియెంట్గా ఉంటాయా ఉండవా, నా లైఫ్ బాగుంటుందా అంటే మీతోటి కూడిన లైఫ్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో బంధం అనేది తెంచుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టిన ఈ పర్సనే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదంటే ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే థర్డ్ పార్టీ రిలీజ్ చేయడం లేదు, దానివల్లనే ఈ పర్సన్ అక్కడ స్ట్రక్ అయిపోయి ఉండాల్సి వచ్చింది. కానీ ప్రతి ఆ సిచ్యువేషన్స్కి ఆ పర్సన్ కోపం అనేది వస్తుంది, విపరీతమైన అగ్రెసివ్నెస్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో తనకి కోపం మామూలుగా రావడం లేదండి, బీభత్సమైన కోపం అనేది వస్తుంది. అది ఎవరి మీద పడితే వాళ్ళపైననే మీ పర్సన్ చూపిస్తున్నారు. ఇక్కడ హార్స్ పైన ఎలా చూపిస్తున్నారో అలాగే తన చుట్టూతల ఉన్న వ్యక్తులే కానీ, సొసైటీ కానీ, తను ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వర్క్ ప్లేస్లోనే కానీ, ఫ్యామిలీ మెంబర్స్ పైన, ఫ్రెండ్స్ పైన, చాలా దగ్గర వాళ్ళతోటే కూడా మీ పర్సన్ గొడవలు పడడం అలాంటివి అయితే జరుగుతున్నాయి. అందుకు రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని కోల్పోయారనమాట. దానికి పర్సన్ చాలా థింకింగ్ అయితే చేస్తున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చేసింది. తను కొత్త లైఫ్ అనేది లీడ్ చేస్తానా లేదా మళ్ళీ ఇలాగే ఉంటుందా, కష్టపడాల్సి వస్తుందా, ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది నా పర్సన్ తోటి నేను చేస్తానా లేదా అని ఒక డైలమా తన లోపలైతే ఉంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మిథున, తుల, కుంభరాశులు అండి. మేష, సింహ, ధనస్సు రాశులు, వృషభ, కన్య, మకర రాశులు, అలాగే కర్కాటక, వృచ్చిక, మీన రాశులు కూడా రావడం అయితే జరిగింది. వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి డి లెటర్ అండి, ఐ లెటర్, జే లెటర్, ఓ లెటర్, ఎఫ్ లెటర్, ఎం లెటర్, ఈ లెటర్, బి లెటర్, కే లెటర్,
ఇవి రావడం అయితే జరిగింది. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్తానండి. మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి 12, 11, 26, 17, 6, 8, 13, 25, 30, 23, 1 ఇవి రావడం అయితే జరిగింది. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ అండి.